అందరికీ హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ సుజాతనండి. మార్నింగ్ నుంచి పెద్ద వీర వనితలాగా గొడవలోకి వెళ్ళిపోయానండి. గొడవడ్డాను ఇప్పటి వరకు. గొడవలోకి వెళ్ళిపోయాను, ఏదో గొడవ వచ్చిందండి. గొడవలోకి వెళ్ళిపోయి మార్నింగ్ నుంచి ఎవరిని అందు గురించి కలవలేదండి. ఓకే ఫ్రెండ్స్, అందరు లంచ్ చేశారా? నేనైతే ఇంకా లంచ్ చేయలేదండి, అదే సరిపోయింది. అందరు ఏం చేస్తున్నారు? అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను అనుకున్న దానికన్నా నాకు ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారండి. నాకు చాలా మంది ఏం చెప్పాలి, లక్కీ చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారండి. నేను అసలు అనుకోలేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు సుజాతకి ఎంతమంది లైక్ చేస్తారా అని అనుకోలేదండి. కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారండి. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. ఫస్ట్ నేను చెప్పాల్సిన విషయం అదేనండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలండి. అందరూ ఇలాగే నన్ను ఆదరించండి ప్లీజ్ అండి. ఎందుకంటే నేను ఏమి లేని పరిస్థితుల్లో పరిస్థితుల కాడ నుంచి ఇంకా అంటే ఏమీ కాలేదులేండి. నేను ఒక మామూలుగా చెప్పాలంటే ఒక పేదింటి అమ్మాయినండి. ఆ పేదింటి అమ్మాయిని అంటే ఒంటరిగా బ్రతికే పేదదాన్నండి. అలాంటి దానికి ఈరోజు నాకు చాలా మంది సపోర్ట్గా ఉన్నారండి. నేను అనుకున్న దానికనే ఎక్కువ ఉన్నారండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక్క బాధ ఏంటంటే కొంచెం ప్రాబ్లం అంతే. ఇలాగైనా బ్రతకొచ్చు అని చెప్పేసి అనుకున్నాను, కానీ టైం చాలా తక్కువ ఉందండి. సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది ఉన్నారు. చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు. నాకు వాళ్ళకి తోచిన సాయం చేయాలని నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తాము అనేసి అడుగుతున్నారు. పేర్లు చెప్తే బాగోదేమో, కానీ సపోర్ట్ చేయాలా సుజాత అని చెప్పేసి నన్ను మాత్రం చాలా బాగా ఆదరిస్తున్నారండి. అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలండి. లకే వాడు ఏమీ మాట్లాడనివ్వడండి అసలు. వాళ్ళు పెడతా ఉంటాడు. ఈరోజు ఎందుకో ఏదో ఫెస్టివల్ అంట, హాలిడే ఉంది, ఇంట్లో ఉన్నాడు. నేను ఇంకా బ్లౌజెస్ కూడా కుట్టడం స్టార్ట్ చేయలేదు, ఇంకా వర్క్ కూడా స్టార్ట్ చేయలేదండి. ఈరోజు ఏమీ చేయలేదు. నాకు మనసు యూట్యూబ్లో ఒక్కటైనా పెట్టకుండా మనసు ఒప్పుకోదండి. ఎందుకంటే నాకు లక్కీ చాలా వాచ్ అవర్స్ చాలా తక్కువ ఉందండి. ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. నా గురించి నేను కొంచెం బాగుపడాలి అని మీరందరూ మనసులో కోరుకొని నన్ను కొంచెం ఎలా చెప్పాలి, నన్ను కొంచెం బ్రతకడానికి దారి చూపించే బాధ్యత మీదేనండి. ఎందుకంటే మీపైనే నా ఆశలు మొత్తం మీపైనే పెట్టుకున్నానండి నేను. సో ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ అండి, స్మాల్ రిక్వెస్ట్ ఏం కాదండి, నాది చాలా పెద్ద రిక్వెస్ట్. ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి. నాకు చాలా తక్కువ ఉందండి. సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ టైం చాలా తక్కువ ఉంది, అర్థం చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనండి, ఈరోజు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వీడియో తీస్తానండి. అక్కడికి వెళ్ళి తీస్తానని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తానండి. నాకు చాలా ఇష్టమైన ప్లేస్. నేను ఉంటుంది ఊర్లోనే, కానీ ఎప్పుడు నేను పొలాలకు వెళ్ళి పొలాలలో చూడడం అనేది ఎప్పుడూ చేయలేదండి. అందు గురించి అక్కడికి వెళ్దాం అనేసి మా నాన్నని అడిగాను, తీసుకెళ్తానన్నాడు. అక్కడికి వెళ్ళి కలుద్దామండి అందరం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నా బాధను అర్థం చేసుకొని ప్లీజ్ అండి
నేను కొంచెం బ్రతకాలండి, బ్రతకడానికి పోరాడుతున్నానండి. బ్రతికే దానికే మిమ్మల్ని బ్రతిమలాడుతున్నానండి. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలా అనొద్దు సుజాత అని చెప్పండి, పర్వాలేదు, నేను ఏం అనుకోనండి. మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాను. ఏంటి పని లేదా ఊరికే వస్తుందని అనుకోద్దండి, ఎందుకంటే నా ప్రాబ్లం నాది కదండి, అందు గురించి తప్పదు కదండి. నాకు ఇష్టం అండి యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంటే, నాకు చాలా ఇష్టం. నేను చాలా బాధలు కష్టాలు అన్నీ అనుభవించి విసిగిపోతున్నానండి. ఇలా అయినా కొంచెం ఫ్రీడమ్ ఉంటుందేమో అనేసి ఛానల్ ఓపెన్ చేశానండి. కానీ నేను అనుకున్న దానికన్నా నాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున మీ సుజాత అందరికీ థ్యాంక్స్ చెప్తుందండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ లంచ్ చేయండి. లంచ్ టైం అయింది అనుకుంటాను. నేనైతే ఇంకా ఓన్లీ టీయే తాగాను, ఏం చేయలేదండి. అలాగే టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. అందరికీ బాయ్ అండి. ప్లీజ్ నా రిక్వెస్ట్ని ప్లీజ్ మన్నించి కొంచెం చూడండి ప్లీజ్. ఓకేనండి, ఉంటాను. అందరికీ బాయ్.